ఒక్క నిమిషం ఆగండి. 1820లో సైంటిస్టులు అంటార్క్టికా డిస్కవర్ చేశారని మన పాఠశాల పుస్తకాల్లో చెప్పారు కదా. కానీ వాల్మీకి రామాయణంలో వేలాది సంవత్సరాల పాత టెక్స్ట్లో సౌతర్న్ పోల్ గురించి ఎగ్జాక్ట్గా రాసి ఉంది. చీకటితో నిండిన ల్యాండ్, అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు, ఇది వరల్డ్ యొక్క చివరి బౌండరీ. ఇప్పుడు సైంటిస్టులు అంటున్నారు ఇది అంటార్క్టికా యొక్క పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ అని. ఇది కోఇన్సిడెన్స్ అంటారా, లేదా మన పూర్వీకులకి మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడండి. సరే, ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న, రామాయణం ఎప్పుడు జరిగింది? చాలా మంది అంటారు ఇది మైథాలజీ, రియల్ కాదు. కానీ రీసెర్చర్ నైలేష్ ఓక్ ఆయన చేసిన పని చాలా డిఫరెంట్. ఆయన వాల్మీకి రామాయణంలో మెన్షన్ చేసిన ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ అన్నిటినీ తీసుకున్నారు. లూనర్ ఎక్లిప్సెస్, సోలార్ ఎక్లిప్సెస్, ప్లానెటరీ అలైన్మెంట్స్, స్టార్ పొజిషన్స్, ఇవన్నీ మోడర్న్ కంప్యూటర్ సాఫ్ట్వేర్తో క్యాల్కులేట్ చేశారు. రిజల్ట్ ఏంటంటే రామాయణంలో డిస్క్రైబ్ అయిన ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ ఒక స్పెసిఫిక్ డేట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఆ డేటు 12,200 BC, అంటే దాదాపు 14,000 సంవత్సరాల క్రితం. ఇది విని నవ్వకండి, ఎందుకంటే ఇప్పుడు నేను మీకు జియాలజీ చెప్తాను. 14,000 సంవత్సరాల క్రితం ఎర్త్ ఎలా ఉందో తెలుసా? అది లాస్ట్ ఐస్ ఏజ్ యొక్క ఎండింగ్ పీరియడ్. ఆ టైంలో సీ లెవెల్స్ ఇప్పుడు ఉన్నదానికంటే 100 to 130 మీటర్స్ తక్కువగా ఉన్నాయి. ఇండియా మరియు శ్రీలంక మధ్య ల్యాండ్ బ్రిడ్జ్ ఉంది, అదే రామసేతు. అంటార్క్టికాలో ఐస్ తక్కువగా ఉంది, కొన్ని పార్ట్స్ ఓపెన్గా ఉన్నాయి. ఇవి నాసా మరియు జియోలాజికల్ సర్వేస్ కన్ఫర్మ్ చేసిన ఫ్యాక్ట్స్. మరి రామాయణం ఎగ్జాక్ట్లీ ఈ పీరియడ్ని డిస్క్రైబ్ చేస్తుంటే మన పూర్వీకులకి రియల్ జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు అసలు మెయిన్ ఎవిడెన్స్కి వద్దాం. వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండ అని ఒక చాప్టర్ ఉంది కదా, అందులో సుగ్రీవ తన వానర సేనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు సీతమ్మని వెతకడానికి దక్షిణ దిశలో వెళ్ళమని. సాధారణంగా మనం దీనిని స్టోరీగా చదివి వదిలేస్తాం, కానీ నైలేష్ ఓక్ ఒక పని చేశారు. ఆ జియోగ్రఫికల్ ఇన్స్ట్రక్షన్స్ని లిటరల్లీ ఫాలో చేసి మ్యాప్ చేశాడు. సుగ్రీవ చెప్పేది ఏంటంటే నర్మదా నది నుండి మొదలు పెట్టండి, గోదావరి, కృష్ణ, కావేరి నదులను దాటండి, మలయ పర్వతం వస్తుంది, మహేంద్ర పర్వతం వస్తుంది, తర్వాత భూమి యొక్క సౌతర్న్ ఎడ్జ్ వస్తుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రానామికల్ క్లూ ఉంది. సుగ్రీవ అంటాడు మీరు అగస్త్య స్టార్ను డైరెక్ట్లీ ఓవర్ హెడ్ చూస్తారు, అది మీరు సౌతర్న్ ఎక్స్ట్రీమ్కి చేరుకున్నారని సైన్. అగస్త్య వెస్టర్న్ ఆస్ట్రానమీలో దీనిని క్యానపోస్ అంటారు, స్కైలో రెండవ అతి బ్రైటర్ స్టార్. సౌతర్న్ హెమిస్ఫియర్ నుండి మాత్రమే డైరెక్ట్లీ ఓవర్ హెడ్ కనిపిస్తుంది. నైలేష్ ఓక్ ఇప్పుడు ఈ ఆస్ట్రానామికల్ డేటా క్యాల్కులేట్ చేశారు. 14,000 సంవత్సరాల క్రితం క్యానపస్ స్టార్ ఏ లాటిట్యూడ్ నుండి ఎగ్జాక్ట్లీ ఓవర్ హెడ్ కనిపించిందో వేశారు. రిజల్ట్ ఏంటంటే కన్యాకుమారికి దగ్గరగా ఉన్న సౌతర్న్ ఇండియా. ఇది కోఇన్సిడెన్స్ అయితే అది మానవ చరిత్రలో అమేజింగ్ కోఇన్సిడెన్స్. ఇప్పుడు అసలు షాక్ అయ్యే పార్ట్ వస్తుంది. సుగ్రీవ లంక తర్వాత ఉన్న దిశ గురించి ఏం చెప్తాడో వినండి. లంక దాటిన తర్వాత ఆ డైరెక్షన్లో వెళ్ళకండి, అది చీకటితో నిండి ఉంటుంది, అక్కడ సూర్యుడు కనిపించడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు, ఇది వరల్డ్ యొక్క చివరి బౌండరీ, దీనిని దాటడం ఇంపాసిబుల్. ఇప్పుడు మీరే ఆలోచించండి. అంటార్క్టికా ఎక్స్ట్రీమ్ డార్క్నెస్, 6 నెలల వరకు సన్ కనిపించదు, పోలార్ నైట్, డెడ్లీ కోల్డ్, -90 degrees, హ్యూమన్ సర్వైవల్ ఇంపాసిబుల్, తిరిగి రాలేరు. ఐస్ ఏజ్లో అక్కడికి వెళ్ళిన వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. వరల్డ్ బౌండరీ, అంటార్క్టికా నిజంగా ఎర్త్ యొక్క సౌతర్న్ మోస్ట్ బౌండరీ. ఇది ఇండియా యొక్క సౌతర్న్ టిప్ నుండి చూస్తే అంటార్క్టికా ఎగ్జాక్ట్లీ ఉండే డైరెక్షన్లో ఉంది. మన పూర్వీకులు ఇది ర్యాండమ్లీ రాయలేదు, వాళ్ళకి తెలుసు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటి వరకు మీకు ఏమనిపించింది? ఇది సింప్లీ కోఇన్సిడెన్స్ అనిపిస్తుందా, లేదా మన పూర్వీకులకి నిజంగా అంటార్క్టికా తెలుసు అనిపిస్తుందా? కామెంట్లో రాయండి. మీరు ఎంతమంది అగ్రి అవుతారో చూద్దాం. మరియు ఈ వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా డీప్గా వెళ్తున్నాం. పిరి రేస్ మ్యాప్, ఆపరేషన్ హై జంప్, లేక్ వాస్టర్, ఇవి వినగానే మీరు షాక్ అవుతారు. 1513 సంవత్సరం టర్కిష్ అడ్మిరల్ పిరి రేస్ ఒక వరల్డ్ మ్యాప్ తయారు చేశారు. ఆ మ్యాప్లో అంటార్క్టికా క్లియర్లీ చిత్రీకరించబడి ఉంది, ఎగ్జాక్ట్ షేప్తో ఐస్ లేకుండా. కానీ ఆగండి,
అంటార్టికా అఫీషియల్గా 1820లో డిస్కవర్ అయింది కదా. అంటే ఈ మ్యాప్ డిస్కవర్ కావడానికి 307 సంవత్సరాల ముందే వేయబడింది. 1960లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కార్టోగ్రాఫర్ కెప్టెన్ లోరెంజో బర్రౌస్ ఈ మ్యాప్ స్టడీ చేశారు. ఆయన అఫీషియల్ లెటర్లో రాశారు, ఈ మ్యాప్లో అంటార్టికా యొక్క కోస్ట్ లైన్ ఇప్పటికీ మోడర్న్ సర్వేస్తో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. ఇది ఇంపాసిబుల్. ఈ లెవెల్ ఆఫ్ జియోగ్రఫికల్ అక్యురసీ, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు ఏరియల్ సర్వేస్ కావాలి. మనకి ఇది ఎలా తెలిసింది? కానీ పిరి రేస్ తాను రాసిన నోట్స్లో ఏమన్నాడో తెలుసా? నేను దీనిని చాలా పురాతన మ్యాప్స్ నుండి కాపీ చేశాను. ఆ మ్యాప్స్ ఎంత పాతవో నాకు తెలీదు, కానీ అవి చాలా అక్యురేట్గా ఉన్నాయి. ఆ పురాతన మ్యాప్స్ ఎక్కడి నుండి వచ్చాయి? 14,000 సంవత్సరాల క్రితం ఐస్ ఏజ్ ఎండింగ్ పీరియడ్లో అంటార్టికా కొన్ని పార్ట్స్ ఐస్ ఫ్రీగా ఉన్నాయి. ఆ టైంలో ఒక సివిలైజేషన్ ఆ ల్యాండ్ చూసి మ్యాప్ వేసి ఉంటే మరి మన రామాయణం ఎగ్జాక్ట్లీ ఆ సేమ్ పీరియడ్ డిస్క్రైబ్ చేస్తుంది. 2012లో పీర్ రివ్యూడ్ జియాలజికల్ పేపర్ పబ్లిష్ అయింది. దాని ప్రకారం ఈ ఈస్ట్ అంటార్టికాలో 12,000 సంవత్సరాల క్రితం టెంపరేట్ క్లైమేట్ ఉండేది, వెజిటేషన్ ఉండేది, లైఫ్ పాసిబుల్గా ఉండేది. ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్. 1946లో వరల్డ్ వార్ II తర్వాత అమెరికా ఒక మాసివ్ ఎక్స్పెడిషన్ అంటార్టికాకి పంపింది. దాని పేరు ఆపరేషన్ హైజెంప్. 4,700 సోల్జర్స్, 13 షిప్స్, 33 ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపింది. అఫీషియల్లీ దీన్ని సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పారు. ఒక క్వశ్చన్, సైంటిఫిక్ రీసెర్చ్కి ఇంత మిలిటరీ ఫోర్స్ ఎందుకు కావాలి? ఆ ఎక్స్పెడిషన్ సడన్లీ షార్ట్గా ఎండ్ అయింది, ప్లానుడ్ కంటే ముందే. దాని లీడర్ అడ్మిరల్ రిచర్డ్ బైడ్ ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం అంటార్టికాలో ఊహించని థింగ్స్ చూసాం, ఇది మరింత సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆయన ఎగ్జాక్ట్లీ ఏం చేశారో పబ్లిక్గా చెప్పలేదు. ఫైల్స్ క్లాసిఫైడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా డీప్గా వెళ్తే లేక్ ఓస్టక్ వస్తుంది. అంటార్టికాలో 4 కిలోమీటర్స్ ఐస్ కింద ఒక మాసివ్ లేక్ ఉంది. దాని పేరు లేక్ ఓస్టక్. అది అప్రాక్సిమేట్లీ లేక్ ఆంటారియో అంత పెద్దది. అమెరికాలోని లార్జెస్ట్ లేక్స్లో ఒకటి. 2012లో సైంటిస్టులు 20 సంవత్సరాల డ్రిల్లింగ్ తర్వాత దాన్ని రీచ్ చేశారు. శాంపుల్ తీశారు. వాళ్ళు ఏం చేశారు? అన్నోన్ బ్యాక్టీరియా, అన్నోన్ మైక్రో ఆర్గానిజమ్స్, ఇవి తెలిసిన స్పెసీస్తో మ్యాచ్ కాలేదు. ఫుల్ రిజల్ట్స్ ఇంకా పబ్లిక్గా రిలీజ్ కాలేదు. దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. కానీ మన పూర్వీకులు రాసిన ఆ ల్యాండ్ని తిరిగి రాలేని రహస్య స్థలంగా డిస్క్రైబ్ చేయడం. ఇప్పుడు ఒక స్టెప్ బ్యాక్ తీసుకోండి. మన స్కూల్లో చెప్పింది హ్యూమన్ సివిలైజేషన్ 5,000 నుంచి 6,000 సంవత్సరాల క్రితం మొదలై మెసోపోటోమియా, ఈజిప్ట్, ఇండస్ వ్యాలీ ఇవి ఫస్ట్ సివిలైజేషన్స్ అని. కానీ ఈ ఎవిడెన్స్ అన్నీ కలిపి చూస్తే 14,000 సంవత్సరాల క్రితం మానవులకి అంటార్టికా జియోగ్రఫికల్ లొకేషన్ తెలుసు, స్టార్ పొజిషన్స్, సౌతర్న్ హెమిస్ఫియర్ జియోగ్రఫీ తెలుసు, రూట్స్ తెలుసు. ఇది ప్రిమిటివ్ సివిలైజేషన్ కాదు. నైలేష్ ఓక్ చెప్పే ఒక పాయింట్ ఏంటంటే రామాయణం కేవలం మైథాలజీ కాదు, ఇది ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ యొక్క హిస్టారికల్ రికార్డు. వాళ్ళు తమ నాలెడ్జ్ని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ప్రిజర్వ్ చేశారు, రిలీజియస్ ఫార్మాట్లో వ్రాప్ చేశారు. ఆలోచించండి, 1000 సంవత్సరాల తర్వాత మన సివిలైజేషన్ నాశనం అయితే, మన బుక్స్, కంప్యూటర్స్ అన్నీ పోతే, మన వాళ్ళ చిల్డ్రన్స్కి నాలెడ్జ్ ఏ ఫార్మాట్లో ప్రిజర్వ్ చేస్తారు? స్టోరీస్గా, ఎపిక్స్, రిలీజియస్గా. ఎందుకంటే అవి ఓరల్ ట్రెడిషనల్లో సర్వైవ్ చేస్తాయి. రిటర్న్ టెక్స్ట్ నాశనమైన, స్టోరీస్ బతికి ఉంటాయి. పూర్వీకులు ఎగ్జాక్ట్లీ అదే చేశారు. రామాయణం, మహాభారతం ఇవి డివోషనల్ టెక్స్ట్ మాత్రమే కాదు, ఇవి హ్యూమన్ సివిలైజేషన్ యొక్క సీక్రెట్ అచీవ్స్. సో ఈరోజు మనం నేర్చుకున్నది పాయింట్ నెంబర్ 1. నైలేష్ ఓక్ ఆస్ట్రానామికల్ రీసెర్చ్ ప్రకారం రామాయణం 14,000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది సైంటిఫికల్లీ క్యాల్కులేటెడ్. పాయింట్ నెంబర్ 2, ఆ సేమ్ టైం పీరియడ్లో అంటార్టికా పార్షియల్లీ ఐస్ ఫ్రీగా ఉంది. జియాలజీ ఇది కన్ఫర్మ్ చేసింది. పాయింట్ నెంబర్ 3, రామాయణంలో సౌతర్న్ బౌండరీ డిస్క్రిప్షన్ అంటార్టికాతో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 4, 1513 పిరి రేస్ మ్యాప్ రామాయణం పీరియడ్ యొక్క యాన్షియంట్ నాలెడ్జ్ ప్రిజర్వ్ అయి ఉంటుందని సజెస్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 5,
ఆపరేషన్ హై జంప్ మరియు లేక్ వోస్టక్ అంటార్టికా యొక్క సీక్రెట్స్ ఇంకా రివీల్ కాలేదు. మన పురాతన టెక్స్టులో ఇంకా ఎంత నాలెడ్జ్ దాగి ఉందో మనం ఇంకా డిస్కవర్ చేయలేదు. నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ వీడియో యూజ్ఫుల్గా అనిపించిందా? అయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మన తెలుగు ఆడియన్స్కి ఈ నాలెడ్జ్ చేరాలి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ అమేజింగ్ హిస్టరీ తెలియాలి కదా. కామెంట్లో ఒక్క విషయం చెప్పండి, మీ ఒపీనియన్ ఏమిటి? రామాయణం హిస్టారికల్ రికార్డ్ అని నమ్ముతారా, లేదా మైథాలజీ మాత్రమే అని అనిపిస్తుందా? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తెలుగులో తెలుసుకోండి.